నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేల్పూర్ మండల కేంద్రంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిలు. 36వ వార్డులో పట్టణ ప్రగతిపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన చైర్పర్సన్ పండిత్ వినీత. డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఘనంగా సన్మానించిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రతినిధులు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను ఘనంగా సన్మానించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం సభ్యులు. వేల్పూర్ మండల కేంద్రంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. అయితే ఆ కేంద్రం పంపించే పైసలు, ఇక్కడ ట్యాక్స్ల మీద వచ్చే పైసలు, ఇవి కలుపుకుంటే ఆ గ్రామ పంచాయతీలో జీతాలు ఇవ్వాలి, సఫాయిలకు ఇవ్వాలి, కారోబార్కి ఇవ్వాలి. ఆ జీతాలు మనం బోర్లు పెడుతున్నాం, మంచినీళ్ళ కోసం మోటార్లు ఉంటున్నాయి, కరెంట్ మోటార్లు, అవి కరెంట్ బిల్లు కట్టాలి. ఇట్లా ఇసుంటి పనులకే ఆ పైసలన్నీ అయిపోతుంది, మిగులుతలేవు ఇంకేం. 50,000 నుంచి ఇట్లనే జరుగుతుంది. అందుకే గ్రామాల్లో అనుకున్నంత పని జరగదు. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం ఎంతైతే ఇస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల నెలా అన్ని పైసలు ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు, ఇస్తే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి సపరేట్గా ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు పైసలు ఇస్తలేడు. ఇక్కడ కేసీఆర్ ఒక్కడే. 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. 28 రాష్ట్రాలలో కూడా, మన తప్ప 28 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన పైసలు వస్తాయి గ్రామ పంచాయతీలకు. కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది ట్యాక్సులు, ఇల్లు ట్యాక్స్ల పైసలు గవర్నమెంట్తోటే నడపాలి ఇక ఊరి మీద. మొత్తం 28 రాష్ట్రాల్లో కూడా అంతే. ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సపరేట్గా పైసలు పంపిస్తున్నాడు గ్రామ పంచాయతీలకి. అది ఎట్లా అంటే, ఇప్పుడు మన వేల్పూర్ గ్రామమే తీసుకుందాం. వేల్పూర్ గ్రామంలో ఇప్పుడు 2000 ఈ పల్లె ప్రగతి కార్యక్రమం మొదలైన కాన్నుంచి, ఈ సంవత్సరంన్నర కాన్నుంచి మొత్తంకు కేంద్ర ప్రభుత్వం 1,26,00,000 రూపాయలు పంపించింది. ఏది సెప్టెంబర్ 2019 నుంచి, అంటే ఎన్ని నెలలు అయింది సార్? 22 మంత్స్ అయింది. ఈ 22 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం వేల్పూర్ గ్రామానికి పంపించింది 1,26,00,000 రూపాయలు పంపించింది 22 నెలల్లో. రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,15,00,000 రూపాయలు పంపించింది. కేసీఆర్ కూడా 1,15,00,000 రూపాయలు పంపించింది. మొత్తం కలిపి అటు కేంద్రం ఇటు కేసీఆర్ కలిపి 2,42,00,000 రూపాయలు వచ్చినాయి వేల్పూర్ గ్రామ పంచాయతీకి. ఇంతకుముందు ఏమైతుండే, 1,26,00,000 రూపాయలే వస్తుండే. వేరే దేశంలో వేరే గ్రామ పంచాయతీలకు కూడా గంతే, సమానం అన్నట్టు. అది మొక్కలు ఇవ్వండి, వారికి కావాల్సిన మొక్కలు ఇవ్వండి, ఇంకా ఎక్కడైనా అవసరమైతే దాన్ని పర్చేజ్ చేసి ఇవ్వండి. ఒకవేళ మీ గ్రామ పంచాయతీలో మొక్కలు సరిగా లేకుంటే మమ్మల్ని అడగండి, మేము వేరే రాత్రి నుంచి కానీ లేదా పర్చేజ్ చేసిన ప్రొవైడ్ చేస్తాం. కానీ వారికి మంచి మొక్కలు ఇవ్వండి. గ్రామస్తులందరూ కూడా తప్పక ఈ 6 మొక్కలను పెంచే విధంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నెక్స్ట్ పల్లె ప్రగతి నాటికి మా ఇంటి దగ్గర, అన్ని ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయి అని చెప్పే విధంగా ముందుకు సాగాలి. సో ఈ హరితహారంలో మీ వంతుగా ఇంటి దగ్గర మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తూ మీ ఊరు నుండి వస్తుంటే ఒక గుహల నుంచి వచ్చినట్టు ఉంది అన్నారు. అది ఎంత మంచి పేరు అది. అంటే ఎక్కడ కూడా నిజంగా అంటే ఆ విధంగా మొక్కలు పెంచడం అనేది, అంటే ఈ రోజులలో ఒక రోడ్డు వేయడం చాలా ఈజీ. ఒక 10 లక్షలు శాంక్షన్ చేసి కాంట్రాక్ట్ అప్పగిస్తే ఒక నెలకు 2 నెలలకు మొత్తం రోడ్డు కంప్లీట్ చేసి మీకు అప్పగిస్తారు. కానీ ఒక రోడ్డుకు మొక్కలు పెంచాలంటే ఎంత కష్టమో
మీ రోడ్డు చూసే తెలుస్తుంది ఆ మొక్కలు ఎన్ని రోజుల నుంచి మీరు కాపాడుకుంటే ఆ స్థాయికి వచ్చి ఉంటాయి అనేది. సో కాబట్టి మొక్కలు పెంచడం అనేది చిన్న పిల్లలు పెంచినట్టుగా. సో మొక్కలు పెంచడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఈసారి గ్రామ పంచాయతీ ప్రతి రోడ్డుకి 20 మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. మీరు చెప్పిన ఏదైతే 40,000 మొక్కలు చెప్పారో ఆ 40,000 మొక్కల్లో క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ ఉంటే కూడా వాటిని చేసి ప్రతి మొక్క బ్రతికే విధంగా గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలి. ఆర్మూర్ లయన్స్ క్లబ్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే ను ఘనంగా నిర్వహించుకున్నారు. కరోనా కష్టకాలంలో డాక్టర్లు చేసే సేవలను వారు కొనియాడారు. అనంతరం ఆర్మూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివకుమార్ మాట్లాడుతూ డాక్టర్లు దేవుళ్లతో సమానమని, కరోనా కష్టకాలంలో ప్రభుత్వ డాక్టర్లు నిరుపేద రోగులకు విశేషమైన సేవ చేసి వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లను సేవలను గుర్తు చేసుకుంటూ వారిని ఎంత పొగడినా తనువు చాలదని అన్నారు. రానున్న కాలంలో డాక్టర్లు అందరూ మరియు నర్సులు స్టాఫ్ ఇదే విధంగా సేవలు అందించాలని కోరారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగరాజు మాట్లాడుతూ అందరి చొరవ వల్ల నిరుపేద కుటుంబాలకు సేవలు అందించామని, ఎప్పుడైనా డాక్టర్లు నర్సులు స్టాఫ్ కరోనా కాలంలో విపరీతమైన కృషి చేశారని వారిని గుర్తు చేసుకోవడం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రీజనల్ చైర్మన్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ సందర్భంగా రోగులకు డాక్టర్లు అందిస్తున్న సేవలను కొనియాడారు. కష్టకాలంలో అట్టడుగు స్థాయి రోగులకు సేవ అందించడంలో డాక్టర్లు విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు గొప్పగా ఆర్మూర్ లయన్స్ క్లబ్ సన్మానించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృత్ రామ్ రెడ్డి, డాక్టర్ చైతన్య, డాక్టర్ శృతి, డాక్టర్ శ్రీలత, రాజన్న, గంగాధర్, చావ్లా, చెన్న రవికుమార్, కృష్ణ పండిత్, రూపాలి నర్సయ్య, హరినారాయణ, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో డాక్టర్స్ డేని ఘనంగా జరుపుకోవడమైంది. ఈ సందర్భంగా వారి యొక్క సేవలను గుర్తిస్తూ వారు చేస్తున్న కృషిని కొనియాడడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో కనిపించే దేవుళ్ళు ఈ డాక్టర్లు. ఇది ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు చెప్పిన విషయము. వారు కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చూస్తూనే ఉన్నాం. నిరుపేద కుటుంబం నుంచి అట్టడుగు నుంచి మధ్యతరగతి వరకు రోగులు రావడం, వారికి సేవలు చేయడం, వారు ఏ విధంగా ఉన్నా హక్కును చేర్చుకోవడం చాలా గొప్ప విషయం. మొన్ననే ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది. కనిపించే దైవం డాక్టర్లు, వారి యొక్క సేవలు చాలా అమోఘమైనవి. వారి సేవలను వారి యొక్క స్టాఫ్ కానీ నర్సులు కానీ సేవలను చేస్తూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి వారు చెప్పడం, దాన్ని వారి స్ఫూర్తితో ఈరోజు ఈ యొక్క డాక్టర్లను మనం ఒకసారి వారిని సన్మానించుకోవడం, వారికి ఏ అవసరాలున్నా ఆ అవసరాలను తీర్చడంలో మనమందరం పాలు పంపించామని తెలియజేస్తూ ఈరోజు ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆర్మూర్ నవనాథపురం గోవింద్పేట్ పిహెచ్సి సెంటర్ని మేము దత్తత తీసుకుంటున్నాము. ఈ సంవత్సరము అక్కడ ఏ వసతులున్నా వారికి ఏ అవసరాలున్నా తీర్చడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం గారికి, నవనాథపురం వాళ్ళకి మాకు సేవ చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సేవలను గుర్తించి మా డాక్టర్లందరినీ అభినందించి తర్వాత సత్కరించినందుకు మరొకసారికి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కరోనా కష్టకాలంలో మా డాక్టర్ సిబ్బంది కానీ మా ఆసుపత్రి సిబ్బంది కానీ అందరూ చక్కగా పనిచేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఇంకా మరింత ప్రోత్సాహం చేస్తూ మమ్మల్ని ఇంకా పని చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకు నూతనంగా ఎన్నికైనటువంటి వాడికి ప్రత్యేకమైన మా హాస్పిటల్ సిబ్బంది తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాల్కొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్
మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వ్యవసాయ భూముల కొనుగోలు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అలాగే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై మాట్లాడారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది కూడా చాలా రోజులుగా కరోనా నేపథ్యంలో అది పెండింగ్లో, అంటే ఆల్రెడీ జరగకుండా, పనులు కూడా ఏం జరగకుండా ఉండే. మరి ఇప్పుడు కూడా వాటిని యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి వ్యవసాయపరమైనటువంటి భూములనే మీకు చేయమని గైడ్లైన్స్ ఉన్నాయా? వ్యవసాయేతర భూములు కానీ ఇల్లులు కానీ చేయమని చెప్పేసి ఉన్నాయి గైడ్లైన్స్. మరి వాటిని ఒకవేళ వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ కావాలా, క్రయ విక్రయాలకు సంబంధించి కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, సెటిల్మెంట్ డీడ్ కానీ కావాలంటే దానికి ఏమేమి నిబంధనలు, మరి ఉన్న నిబంధనలు ఏమన్నా సడలించారా? మనం మెయిన్గా ఒకటేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఓన్లీ వ్యవసాయ భూములే చేస్తున్నాం రిజిస్ట్రేషన్స్. మనం వెళ్ళాల్సిన తర్వాత కొత్త పాస్బుక్ ఇవ్వడం జరిగింది కదా, ఆ కొత్త పాస్బుక్లకి మనం ఆధార్తో లింక్ చేసినాం కదా, అవి ఏవైతే అప్పుడు కొత్త పాస్బుక్లు వచ్చినాయో మన డేటాబేస్లో ఏదైతే ఉందో వాటికి మాత్రమే మనం ఎట్లాంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అదే అది రిజిస్ట్రేషన్ కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, నాకు క్రెడిట్ కావచ్చు, పౌతి కావచ్చు, వాటికి మాత్రమే మనం చేస్తాం. ఓకే, ఫర్దర్ ఇక ఇల్లు కానీ అవన్నీ ఆబాదీలు వస్తాయి. వన్స్ అది ఆబాదీలో రిస్పెక్ట్ అయిందంటే మనకు ఇంకా చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు ఆధునికరంగా అంటే ఇప్పుడు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటికల్గా మొటేషన్ అయినట్టే, దానికి సంబంధించిన పత్రం కూడా పొందవచ్చు అనేటువంటి గతంలో ప్రభుత్వం ద్వారా కూడా సూచనలు కానీ పలుమార్లు కానీ చెప్పడం జరిగింది. అటువంటి ప్రక్రియ ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? ఫ్రమ్ డే వన్ జర్నీ స్టార్ట్స్ అదే నడుస్తుంది. మనం ఒకేసారి వాళ్ళు స్టార్ట్ చేసుకోగానే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనం దాన్ని సర్టిఫై చేస్తాం. చేసిన వెంటనే దాన్ని స్కాన్ చేసి మళ్ళీ మ్యూటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇట్ టేక్స్ ఒక 10 minutes. మొత్తం ఓవరాల్గా రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ కలిసి ఒక 10-15 నిమిషాలలో ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి మనం అప్పుడే మ్యూటేషన్ అయిపోయి కూడా వెంటనే పాస్బుక్ కూడా అప్పుడే ప్రింట్ ఇచ్చేస్తాం. కొన్న వాళ్ళకైతే వాళ్ళకు ఇది యాడ్ అవుతుంది. ఈవెన్ అమ్మిన వాళ్ళ పాస్బుక్లో కూడా మనం నెక్స్ట్ పేజ్లో ప్రింట్ చేస్తాం. ఏది వాళ్ళ సర్వే నెంబర్ అంతకుముందు 5 ఉంటే అప్పుడు ఒకరైనా అన్నారనుకోండి, మనకి వెంటనే ప్రింట్ చేస్తే 3 మాత్రమే వస్తుంది. అంటే వన్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ మ్యూటేషన్ ఆర్ డన్ వన్స్. ప్రభుత్వపరమైనటువంటి భూములు గతంలో అది బర్వతా ఇనాం అని వివిధ రకాలైనటువంటి మోడీ పదాలతో పేర్లతో ఉన్నటువంటి ఇనాంకు సంబంధించి ప్రభుత్వం ద్వారా అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళ పూర్వీకులు గర్తించిన వారు పేరిట కాకుండా వాళ్ళ మన్మడు లేకుంటే వాళ్ళ యొక్క భార్యకు ఉంటే అటువంటివి కూడా ఏమన్నా దీంట్లో టేకప్ చేస్తారా? డెఫినెట్లీ ఇనాంలు అన్నారు. ఇనాంలో మన వేరే టైప్స్ ఉన్నాయి. అయితే అందులో ఏ ఇనాం అయినప్పటికీ మనం ఓవర్సీ ఇస్తాం. ఆక్యుపెంట్ రైట్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇనాం ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది 30 ఏళ్ళైనా 50 ఏళ్ళ కింద తెచ్చుకుంటారు. అయితే ఆ ఇనాం ద్వారా ఏం చేయాలి? ఆయన ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటే ఆయనకు ఆర్డీఓ లెవెల్ నుంచి ఒకటి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ నుంచి ఆక్యుపెంట్ రైట్స్ సర్టిఫికేట్ అని. వన్స్ ఆ సర్టిఫికేట్ వస్తే ఆయన దాన్ని ట్రాన్సాక్షన్ చేయడానికి వీలవుతుంది. అదర్వైజ్ ఓవర్సీ లేకపోతే మనం దాని మీద ట్రాన్సాక్షన్ చేయడానికి వీలు పడదు. ఎంజాయ్ చేయొచ్చు, బట్ ట్రాన్సాక్షన్ చేయడానికి వేరే పేరుని కలిగి చేయడానికి వీలవుతుంది. ప్రతి గ్రామంలో రిజిస్ట్రేషన్ విలువ కంటే మరి మార్కెట్ విలువ చాలా మట్టుకు పెరిగి మరి చాలామంది కూడా ఈ మధ్యన మరి భూములనే ఎక్కువ విక్రయం బంగారు కంటే విలువగా తీసుకొని క్రయ విక్రయాలు జరుపుతుండ్రు. అయితే ఈ నేపథ్యంలో నాలా కన్వర్షన్ అనేటువంటిది గతంలో రజస్వి మండలాధికారి గారికి నివేదిక పంపి తర్వాత ఉత్తర్వులు అనేటువంటిది ఆన్లైన్ ద్వారా ఇవ్వబడుతుండే. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము సవరించారు అని చెప్తా ఉన్నారు. దీనిపై ఏంటి సార్? యాక్చువల్గా నాలా ఇంతకుముందు ఆర్డీఓ గారు ఇస్తున్నాయి కదా, మీరు అన్నది వాస్తవం. అయితే ఇప్పుడు ఏంటంటే అప్లికెంట్ మీ సేవలు అప్లికేషన్ చేసుకుంటే మనకు కలెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది. కలెక్టర్ ఏంటంటే కలెక్టర్ లాగిన్ నుంచి మనకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో ఈ ఫలానా సో మనకి ఇక నాలా అప్లికేషన్ పెట్టి మాకు ఒక ఫార్మాట్ ఉంటుంది, అందులో పంపిస్తే దానికి వస్తే నాలా కన్వర్షన్ కోసం ఒక చెక్ నెంబర్ కూడా సీసీఐ వారు ప్రిపేర్ చేసి మనకి చేయడం జరిగింది. సో మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ సర్వే నెంబర్ సంబంధించి అదే మన ఫస్ట్ మనం చూసేది ఏంటంటే అదే అది పట్టానా సర్కారియా ఇనామా అట్లా చూస్తాం. ఇప్పుడు ఇది పట్టా ల్యాండ్ అయ్యింది అనుకోండి, మనం దానికి సంబంధించి ఆ రికార్డులో చూసి ఆ రికార్డు ఆయన ఎవరైతే మనకు అప్లికెంట్ ఉన్నాడో అప్లికెంట్దేనా అయితే ఆయన లేకపోతే అది మనం ఇంకా దాని ఉన్న అప్లికేషన్స్ అవన్నీ చూస్తాం. ఇకపోతే అది ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ ఉందా అంటే ఆర్ఎస్ఆర్ వేరియేషన్ ఏమన్నా ఏం లేకపోతే మనం కలెక్టర్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం. బాల్కొండ మండలానికి వచ్చేసి ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారుల దరఖాస్తు చేసుకున్నారు ఆన్లైన్లో? ఫ్రెష్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 433. ఓకే,
అవి ఎప్పటి నుంచి అంటే ఇక సిన్స్ లాంగ్ టైం 2017 నుంచి కూడా ఉన్నాయి. 433 ఓవరాల్గా మనకు పంపించారు. వేరే ఇంకా అడిషన్స్ డిలేషన్స్ సంబంధించి గవర్నమెంట్ మనకి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. పబ్లిక్ అప్లై చేసుకుంటా ఉన్నారు. సో అవి వచ్చేసి మనకు అరౌండ్ ఒక 750 వరకు అవుతున్నాయి. అది క్యూములేట్ ఇంకా పెరుగుతాయి. ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేటువంటిది చాలా రోజులుగా పెండింగ్లో ఉంది కదా. ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరి పిల్లల్ని కూడా అందులో చేర్పించుకోవాలనేటువంటి సాధారణమైనటువంటి జనం అనుకుంటుంటారు. వాళ్లకు మరి ఎప్పటి నుంచి అర్హత ఉంటుంది, అటువంటి ఏమైనా నిబంధన ఉందా? యాక్చువల్లీ పిల్లలు అంటే గతంలో వాళ్ళ రేషన్ కార్డు వచ్చినప్పుడు పిల్లలు 2 years ఉంటే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటే ఈ మధ్యకాలంలో 5 years దాటిపోయి ఉంటారు. సో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది మనకి ఫ్రెష్ కార్డు కింద పెడితే రాదు, అడిషన్ కింద పెట్టుకోవాలి అయితేనే వస్తుంది. ఫ్రెష్ కార్డు కింద పెడితే రిజెక్ట్ అయిపోతుంది. ఒకటి ఏంటంటే మనకు ICDS అంగన్వాడీ ఉంటుంది కాబట్టి 5 years వరకు, మనకు బిలో 5 years అయితే పిల్లలకి మనం రిజెక్ట్ చేస్తాం. ఓకే, మోర్ దెన్ 5 years ఉంటే మనం వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులు చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మున్సిపల్ అధికారులతో పట్టణ ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వీతో మాట్లాడుతూ పట్టణంలోని ఓపెన్ ల్యాండ్ ను శుభ్రం చేయించి 10% స్థలాలను శుభ్రం చేయించి కంచె వేసి మొక్కలను నాటాలని సూచించారు. విద్యుత్ అధికారులు ఆర్మూర్ పట్టణంలో విద్యుత్ స్తంభాలు శాశ్వతంగా పరిష్కారానికి కృషి చేయాలని, ఆర్మూర్ పట్టణం సుందరీకరణకు తోడ్పాటును అందించాలని ఆమె ఆకాంక్షించారు. కమిషనర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి వార్డులో స్థానిక కౌన్సిలర్లు సంబంధించి వార్డులను శుభ్రంగా ఉంచాలని, కాలనీలలో దోమలు ప్రబలకుండా పాగింగ్ చేయాలని ఆయన మున్సిపల్ సిబ్బందిని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్నాబాయ్, మేనేజర్ మనోహర్, డిఈ భూమేశ్వర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసి ప్రతి వార్డులో ఎక్కడెక్కడే ఐడెంటిఫికేషన్ నోట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ కమిషనర్తో మాతో మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణం మెర్జైన పెర్కిట్ అండ్ మామిడిపల్లి మెర్జైన వల్ల ముఖ్యంగా రోజు వచ్చే కంప్లైంట్ అనేది ఈ వాన పిల్లలు బయటికి రావడం, ఈ కరోనా వల్ల పిల్లలు కూడా ఈ బయటికి రావడం, ఈ ఎలక్ట్రిక్ పోల్ లేకపోవడంలో డిపార్ట్మెంట్ కోరేది ఒక్కటే, ఆర్మూర్ పట్టణాన్ని ఇంకా సుందరంగా చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు చాలా అవసరం మాకు. ప్రైవేట్ ఫ్లాట్లకు నోటీసులు పెట్టడం, ఓపెన్ ఫ్లాట్ 10% ల్యాండ్లను క్లీన్ చేసి వాటికి సుందరంగా ఈ మొక్కలు నాటి దాన్ని సుందరంగా తయారు చేయడం గతంలో చేసినాం. ఇప్పుడు ఇక్కడ మీకు 10% ల్యాండ్లో కనిపిస్తే కంచె వేసి దాన్ని ప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది. ఇక ఓపెన్ ఫ్లాట్లను ప్రైవేట్ ఫ్లాట్లను నోటీస్ పెట్టడం, మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమాలను చేస్తాము. ఈసారి కూడా అలాంటి కార్యక్రమాలు మీరు చాలా యాక్టివ్గా చేయాలని మా వంతు కౌన్సిలర్లు చాలా యాక్టివ్, ఆర్మూర్ కౌన్సిలర్స్ అందరూ మీరు కూడా వారితో భాగమై, ఆర్పీస్లు కూడా చాలా యాక్టివ్, మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారు. ఏ చిన్న ప్రాబ్లం అయినా మీరు నోట్ చేసుకోండి. ముఖ్యంగా ప్రాబ్లము డ్రైను, ఇప్పుడు 27వ వార్డు కానివ్వండి, 23వ వార్డు కానివ్వండి, 25వ వార్డు కానివ్వండి, 6వ వార్డు కానివ్వండి, ఇలాంటి వార్డులలో ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఉంది. అది కొద్ది నోట్ చేసుకోండి. గౌరవ కౌన్సిలర్ ద్వారా వార్డు కమిటీ మెంబర్లను తీసుకొని, అంగన్వాడీ కానీ వాళ్ళని తీసేసుకొని, ఆర్పీలను తీసేసుకొని వార్డులు తిరుగుతూ వాళ్ళకి ఏమేమి వసతులు కావాలో అన్ని నోట్ తీసుకొని డైలీ ఈవినింగ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నోట్బుక్ ఖచ్చితంగా మీకు బ్లాంక్ నోట్బుక్ ఇస్తాము, అసలు ఇవ్వాలని అది ఇస్తే మీరు నోట్ చేసుకోండి. కలెక్టర్ గారు వచ్చినా, అడిషనల్ కలెక్టర్ గారు వచ్చినా వస్తున్నారు 2 daysలో, వస్తే వాళ్ళకి చూపించడానికి మనకు వీలు ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో శానిటేషన్ రెగ్యులర్గా అడిషనల్ లెవెల్లో పెట్టుకొని ప్రతి వార్డ్ని, ప్రతి డ్రైన్ని క్లీన్ చేసేసి ఆ చెత్తను తరలించాలి డంప్ సైడ్. మరియు ఎంటీ ప్లాట్లలో ఎలాంటి బుసెస్ లేకుండా వాళ్లకు అవగాహన కల్పించాలి. మనం ఇంతకుముందు మనమే క్లీన్ చేసేసినాం పోయిన విడతలో, ఈ విడతలో మాత్రం వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ద్వారానే బుసెస్ తొలగించాలి ఎంటీ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లను. ఒకవేళ మనం గిన తొలగిస్తే వాళ్ళ ద్వారా
డబ్బులు వాళ్ళకి కలెక్ట్ నోటీసులు ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ముందు భయపెడితే వాళ్ళు తీయించుకుంటారు. ఏం పరిస్థితుల్లో మనం తీసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మరియు ట్రైన్లలో ఈ వారం రోజుల ప్రోగ్రాంలో దీంతో పాటు ఫాగింగ్ యాక్టివిటీ చాలా యాంటీ లార్వాల్ మస్కిటో లార్వల్ యాంటీ బయోటెక్స్ మందు కొట్టాలా ట్రైన్లో. బాల్కొండ సామాజిక కార్య కేంద్రంలో డాక్టర్ శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా మహమ్మారి సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సంవత్సరం నుంచి మన ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారికి మన హెల్త్ స్టాఫ్ డాక్టర్లు కానీ అందరు స్టాఫ్ ఎలా దాన్ని ఎదుర్కొన్నారు, దానికి ఎలా సేవలు అందించారో అందరికీ తెలుసు. మా దగ్గర మనం ప్రతిసారి వచ్చిన కోవిడ్ టెస్టులు స్టార్ట్ అయిన ప్రతి రోజు నుంచి కనీసం 50 నుంచి 100 వరకు టెస్టులు, తర్వాత 150-200 టెస్టుల వరకు చేసాం. మేము వచ్చిన వాళ్ళకి సపరేట్ కిట్స్ ఇవ్వడము, ఐసోలేషన్ కిట్స్, వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే మనం మళ్ళీ వాళ్ళకి చెప్పడము, డైలీ ఆశా వర్కర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా, జ్వరం ఏమైనా ఉందా, దాన్ని బట్టి మాకు మళ్ళీ ఇమీడియట్ సమాచారం అందించడం ఇబ్బంది ఉంటే అట్లా అయిన వాళ్ళకి మనం ఇక్కడ నుంచి నిజామాబాద్ రిఫర్ చేయడం కూడా జరిగింది. అక్కడ జీజీఎస్లో అడ్మిట్ చేయడం కూడా జరిగింది కొందరికి. ఇంకోటి అక్కడ ఈ చేసినప్పుడు మా హెల్త్ స్టాఫ్ చాలామంది సఫర్ అయ్యారు. చాలామందికి ఒక స్టాఫ్ నర్స్కి 3కి పాజిటివ్ వచ్చింది, డాక్టర్స్కి 4కి పాజిటివ్, 3కి పాజిటివ్ వచ్చింది. నాకు కూడా సిమ్టమ్స్ ఉన్నాయి కానీ 2 సార్లు టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చింది కానీ నేను కూడా ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చింది సిమ్టమ్స్ వల్ల. అలా చాలామంది ఎఫెక్ట్ అయ్యాడు. మళ్ళీ మా ల్యాబ్ టెక్నీషియన్ డైలీ తినే టెస్ట్ చేయడం జరిగింది. కనీసం డైలీ 100 పీపీ కిట్ వేసుకొని 1-2 గంటల వరకు తను టెస్టులు చేయడం జరిగింది. ఈయన కూడా పాపం సిమ్టమ్స్ వచ్చాయి, చాలా రోజులు తను సఫర్ అయ్యాడు. ఒక 1 వీక్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ లాస్ట్కి ఎట్లాస్ట్ అయితే మన కరోనాది కంట్రోల్లోకి వచ్చింది. మాకు బాల్కొండలో గత 15 రోజుల నుంచి ఒక పాజిటివ్ టెస్ట్ కూడా రాలేదు. పాజిటివ్ కూడా మనకి డైలీ మనం మినిమం ఒక 10 to 15 టెస్టులు చేస్తున్నాం వచ్చిన వాళ్ళకి. దాంతోపాటు ఒక 10 days నుంచి మనకు వ్యాక్సిన్ స్టార్ట్ అయింది. వ్యాక్సిన్ అనేది డైలీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ మనం ఫస్ట్ డోస్ చేయడం జరుగుతుంది. అలాగే 84 రోజులు నిర్ణీత కాలం నిండిన వాళ్ళకి సెకండ్ డోస్ కూడా ఇస్తున్నాం. నిన్న ఆల్రెడీ 115 వ్యాక్సిన్లు ఇచ్చాం, ఈరోజు 103 వ్యాక్సిన్లు ఇచ్చాం. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో క్రైటీరియా వాళ్ళందరికీ మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. పౌష్టికాహారం తీసుకోవాలి మంచిగా, మనకి రోగనిరోధక శక్తి పెరగాలి అంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. దాంతోపాటు వ్యాక్సిన్ మనకు ఆల్రెడీ ప్రభుత్వం ఇస్తుంది మనకి. ఎందుకంటే ఈ 3వ వేవ్ నుంచి తప్పించుకోవడానికి, మనకి ఇమ్యూనిటీ పెరగడానికి. వ్యాక్సినేషన్ వల్ల ఏంటి అంటే మనకి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మనకి కరోనా వచ్చినా కూడా దాని అనేది తీవ్రత అనేది తగ్గుతుంది మనకి. ఇంకొకటి ఈ వ్యాక్సినేషన్ కాకుండా చెప్పాను ఇందాక, వ్యాక్సినేషనే కాకుండా మనకి మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసి ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. థర్డ్ వేవ్ మనకి ఎన్ని రోజులు వస్తుంది అంటే మనకి ఇంకా కంప్లీట్ అంచనా లేకపోయినా ముందు జాగ్రత్తగా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ దగ్గర గుమిగూడడం కానీ, ఎక్కువ బయటకు వెళ్ళి తిరగడం కానీ ఇట్లాంటివి చేయకుండా నిర్ణీత టైంలో పని చూసుకొని తొందరగా ఇంటికి వస్తే బెటర్. గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి టీ-హబ్ డయాగ్నోస్టిక్స్కి బ్లడ్ శాంపిల్స్ పంపించమని చెప్తున్నారు. ఇది గత వారం రోజుల నుంచి స్టార్ట్ అయింది. అందులో మనకు రక్తం పరీక్ష టెస్టులు, లివర్ పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్కి సంబంధించి, షుగర్కి సంబంధించి ప్రతి పరీక్షలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మన పేషెంట్స్ని మనం శాంపిల్ తీసుకొని పంపిస్తే నిజామాబాద్కి, వాళ్ళు మనకి ఆ టెస్టులు చేసి రిపోర్ట్స్ మళ్ళీ మనకు పంపిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి పేషెంట్ నిజామాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మనం శాంపిల్ పంపించి వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి మనం ఇక్కడనే వాళ్ళ వ్యాధిని నివారించవచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇక్కడనే. ఇదొకటి మనకి స్టార్ట్ అయింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే పురస్కరించుకొని ఆసుపత్రి వైద్యులను రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రతినిధులు శాలువతో ఘనంగా సన్మానించి అనంతరం వారు డాక్టర్లు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి విసిరాయి వర్ధంతి సందర్భంగా డాక్టరేట్ను జరుపుకుంటామని అన్నారు. డాక్టర్స్ డేను జరుపుకొని డాక్టర్లకు సన్మానించడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆర్మూర్ ప్రజాప్రతినిధులు ఇలా సన్మానించడం చాలా ఆనందంగా ఉందని, గతంలో కూడా ఆసుపత్రి రోటరీ వారు ఆక్సిజన్ స్ట్రెచర్స్ను ఆసుపత్రికి ఇవ్వడం జరిగిందని, ఇలాగే రోటరీ ప్రతినిధులు మరిన్ని సేవలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ మాట్లాడుతూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వారి ప్రాణాలను ఘనంగా పెట్టి పనిచేసి ఈ కరోనా నుండి కట్టడి చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇలాగే డాక్టర్లు మరిన్ని సేవలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆర్మూర్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిజంగా ఇది ఒక గొప్ప దినం. డాక్టర్స్ను సన్మానించుకోవడం అనేది మాకు కలిగిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు జన్మనిస్తారు కానీ పునర్జన్మనిచ్చేది మాత్రం డాక్టర్సే అని చెప్పుకోవచ్చు. శరీరానికి ఏ బాధ కలిగినా కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ప్రాణం పోసి ప్రాణాలను నిలబెట్టిన ఈ డాక్టర్స్కు మేము ఎంత సన్మానించుకున్నా తక్కువనే. వారికి సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తూ, మీరు సమాజ సేవలో ఉంటారు కాబట్టి ఆ భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీరెప్పుడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈ సమాజంలో బాధపడే వారికి వైద్యాన్ని అందించి వారి ప్రాణాలు నిలబెట్టాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వాళ్ళు మా వైద్య సిబ్బందిని సన్మానించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వీళ్ళు ప్రతి సంవత్సరము నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ నుంచి మాకు ఇలాగే జూలై 1 రోజు సన్మానించడం జరుగుతున్నది. వీళ్ళు కరోనా విపత్కర వేళ మాకు రోటరీ క్లబ్ ఆర్మూర్ వాళ్ళు కూడా ఒక 5 ఆక్సిజన్ స్ట్రెచర్స్ని ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే వీళ్ళు మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేయాలని, అలాగే హాస్పిటల్ సిబ్బంది కూడా సహాయపడాలని మనస్ఫూర్తిగా వాళ్ళని విపరీతమైన కోవిడ్ నుంచి ఆర్మూర్ ప్రజా ప్రాంతాలు సురక్షితంగా ఉంచి వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఆర్మూర్ ప్రజలను కాపాడిన మనసున్న మహారాజులు డాక్టర్సు. మరి వారి సేవలకు ప్రత్యేకంగా మా రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము. వారి సేవలు ఇట్లనే ఉండాలని చెప్తున్నాము. ఎందుకంటే భయంకర వాతావరణం నుంచి ఆర్మూర్ ప్రజలను సురక్షితంగా చేర్చేందుకు ఎంత శ్రమ కోర్చి 24 అవర్స్ దగ్గర నుండి నిద్రాహారం లేకుండా కష్టం నుండి కూడా ఆర్మూర్ ప్రజలను మన ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపారు. కాబట్టి ఇట్లనే మీ సేవలు నిరంతరం ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అందరికీ మా యొక్క నమస్కారం. డాక్టర్లను సన్మానించుకోవడం చాలా గొప్ప విషయం, మాకు కలిగిన అదృష్టంగా భావిస్తున్నాము. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ జనరల్ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లను మేము ఈ సందర్భంగా సన్మానించుకోవడం గొప్ప విషయంగా భావించుకుంటున్నాము. కనిపించని దేవుడు ఊపిరినిస్తే కనిపించే దేవుళ్ళు మనకు పునర్జన్మనిస్తారు. మరి ఇట్లాంటి పునర్జన్మనిచ్చినటువంటి మన ఈ దేవుళ్లకు మనం సేవ చేసుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నాము. హరిపూర్ను నూతన గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం పద్మశాలి ఆత్మీయ సేవా సమితి ఆధ్వర్యంలో కోటగల్లీలోని పద్మశాలి భవన్లో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యూరో ఫిజిషియన్ ప్రతిభా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. 24 అవర్స్ మోర్తా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన దళిత సాధికారత పథకంపై నియోజకవర్గ స్థాయి దళిత ప్రజాప్రతినిధులు, నాయకులు, దళిత కుల సంఘాల సభ్యులతో నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభ నిర్వహించారు. అవకాశం మనకు కల్పించారు. ఒకటి, ఇప్పుడు రెండో, అంబేద్కర్ ఆశయాన్ని అభివృద్ధి పరచడానికి, అమలు పరచడానికి ఈ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఈనాటి ఈ ఎన్నడూ ఎవరు చేయలేనటువంటి ఈ స్కీమ్ ను మన ముఖ్యమంత్రి ఎక్కడ వేసిన గొప్పలు అక్కడే ఉన్నది. మరి మన జాతి బాగుపడాలంటే ఏం చేయాలన్నటువంటి ఒక కార్యక్రమాన్ని
కేసీఆర్ గారు గత తెలంగాణ మోర్తా మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భోగధర్ని ఆనంద్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించారు. అదే సార్ మేమేమో ఉన్నామంటే గుర్తించినాయంటే మరి ఓడతో ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని పట్టణంలోని ప్రముఖ వైద్యులను పూలమాల శాలువలతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ మనకు మానవ జన్మ ఇచ్చింది ఆ భగవంతుడు, కానీ పునర్జన్మ ఇచ్చేది కేవలం డాక్టర్లకే సాధ్యమని కొనియాడారు. ఇట్టి సన్మానం సుమారు 10 డాక్టర్లకు చేయడం జరిగింది. డాక్టర్ హరినారాయణ, మధుశేఖర్, ఉప్పు రాకేష్, రాజు మరియు ఇతర డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి గుజరాతీ ప్రకాష్, కోశాధికారి అల్జాపూర్ రాజేష్, జోనల్ చైర్మన్ డీకే రాజేష్, చార్టర్ ప్రెసిడెంట్ లయన్ నివేదన్ గుజరాతీ, ప్రతినిధులు చేపూర్ గణేష్, సంతాని విజయ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చనడుకుల గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్య అట్లనే ఓఎన్జిఎస్ఆర్ కొత్తపల్లి వాటర్ ట్యాంక్ దాని కింద క్లీనింగ్ అట్లనే మొరం నింపుడు అట్లనే జీపీ ఫోన్ నంబర్ 1512 భోజ కిషన్ ఇంటి దగ్గర ఫోన్కు వైరు లేదు, ఎంపీటీసీ భూమని గవర్నమెంట్ పెట్టుమంటున్నది. ఏ నర్సరీలలో కూడా 5 ఫీట్ల పైన పెరిగినాయి లేవు. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు అందరినీ మీరు మొక్కలు ఇమీడియట్లీ కొనుగోలు చేయండి అంటే అందరూ ఆంధ్రాకి ఆర్డర్ పెట్టడం జరిగింది. మన గ్రామంలో కూడా 2000 అంటే మన దాంట్లో 20,000 మొక్కలు ఉన్నాయి. అవి కూడా ఈ పల్లె ప్రగతి లోపల ప్రతి ఇంటికి 6 మొక్కలు మనం ఇవ్వాలి. పండ్ల మొక్కలు మనం కొంచెం కుప్పెడి తర్వాత మునగ. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ డే సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు డాక్టర్లను ఘనంగా సన్మానించి కరోనా విజృంభించే సమయంలో వారి ప్రాణాలను పరంగా పెట్టి కరోనాను కట్టడి చేశారని ఈ సందర్భంగా వారు వైద్యులను కొనియాడారు. దాదాపు నెలకు 450 నుంచి 500 డెలివరీ చేసిన ఘనత కేవలం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి అనే ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తాను. నిజంగా మొన్నటికి మొన్న మరి కరోనా దృష్ట్యా అహర్నిశలు రాత్రి పగళ్ళు మరి తిండి లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా 100% సంపూర్ణంగా వారందరికీ కూడా ఎక్కడ కూడా డెత్తులు జరగకుండా వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ అనేది మరి వారందరికీ బ్రతికించినటువంటి కనిపించే దేవుళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు చెప్తాను. ఆర్మూర్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్లను డాక్టర్ డే సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని
కోవిడ్ కేసులను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతో విజయాన్ని సాధించాయి. వారి కృషికి డాక్టర్ గారికి ఈరోజు మనం ఎంత ఘనంగా సన్మానం చేసుకున్న తప్పదే. వారి సేవలు కోవిడ్లో మనం చూసాం. ఈ ఆర్మూర్లోనే మందపడకల ఆసుపత్రిలో ఎక్కడ లేదు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు లేకుండా మా డాక్టర్లు ఇక్కడ రాత్రికే మా జీవన గారి కృషి వల్ల మందపడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఇక్కడ ఆక్సిజన్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సిబ్బంది లేని చోటుగా మా జీవన గారు ప్రైవేట్ సిబ్బందిని వారికి ఇచ్చే వేతనానికి 10,000 అయితే 20,000 రూపాయలు ఇచ్చి, 20,000 అయితే 40,000 రూపాయలు ఇచ్చి, 40,000 అయితే 80,000 రూపాయలు ఇచ్చి వారి వేతనానికి రెట్టింపు డబ్బులు ఇచ్చి జీవన గారు కోవిడ్ కష్టకాలంలో ఇక్కడ మాకు ఘనమైన సేవలు అందించినందుకు ప్రత్యేకంగా జీవన గారికి తెలుసుకుంటారు. అలాగే ఈ హాస్పిటల్ ప్రతి డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, మా మున్సిపల్ కార్మికులు ప్రత్యేకంగా ఆహార నిషులు కోవిడ్లో అంటే వారి ప్రాణాలను కూడా పరంగా పెట్టి जितना भी शुक्र अदा करें तो अल्लाह ने इनको, इनके बच्चों को, इनको बहुत मुबारकबाद देना। इनको हर टाइम पे रात दिन में हमारे सरकारी दवाखाने में कंपाउंडर और पूरे जितने भी डॉक्टर हमारे डॉक्टर साहब, बड़े डॉक्टर साहब जो भी है, हमारे डॉक्टर जितने भी है हमारे सरकारी दवाखाने में, नहीं बोल के किसको नहीं बोले, क्यों अच्छे हुएंगे तो आज तक रीमार्क हमारे సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేయడం జరిగిందని ఎస్ఆర్ఎస్పీ అధికారులు తెలిపారు. కొనసాగుతూ అక్టోబర్ 28న ఈ గేట్లు మూసివేత జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మార్చిలో 1వ తారీఖు రోజున మళ్ళీ గేట్లు ఓపెన్ అది సమ్మర్ స్టోరేజ్ కోసం అని చెప్పని విడుదల చేయడం జరుగుతుంది. బాబ్లీ గేట్లు ఓపెన్ చేసేసి నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా చెరువుగట్టుకెళ్లిన ఇద్దరు బావమరుదులు చెరువులో మునిగి మృతి చెందారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో సాయంత్రం 6 గంటల సమయంలో గ్రామంలోని ఊర చెరువులోకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇద్దరు యువకులు భోగాజీ తరుణ్ 16 సంవత్సరాలు, పడకంటి శ్రావణ్ 25 సంవత్సరాల గల వ్యక్తులు వెళ్లారు. ప్రమాదవశాత్తు తరుణ్ కాలు జారి చెరువులో పడడంతో అతన్ని కాపాడడానికి వెళ్లిన శ్రావణ్ కూడా నీటిలో మునిగి మృతి చెందారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చేరుకుని గజయితగాల సహాయంతో వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందడంతో బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కరోనా కష్టకాలంలో కంటికి రెప్పలా ప్రజలను కాపాడిన వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల సేవలు మర్చిపోలేమని వేల్పూర్ మండల కేంద్రంలో స్థానిక బీజేపీ నాయకులు అన్నారు. ఇంకొకరు చెప్పాలి. తీసుకోండి మేడం. డాక్టర్ డే సందర్భంగా ఈ వేల్పూర్ మండల్ పడిగల్ గ్రామంలోని
బీజేపీ పార్టీ కార్యకర్తలు మా ఆరోగ్య సేవలను గుర్తించి, అంటే మా పడగల గ్రామంలో మేము చేసిన ఆరోగ్య సేవలను గుర్తించి మమ్మల్ని ఈ విధంగా సన్మానించినందుకు మేము ఎంతో ఈ విలేజ్కు రుణపడి ఉంటామని, ఇంకా మంచి సేవలు అందిస్తామని మేము ఇంకా ధైర్యంగా మీ సహాయ సహకారాలతో గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా సేవలను మీరు వినియోగించుకోగలరని అందరికీ తెలియజేస్తున్నాను. అన్నయ్యలందరికీ థ్యాంక్స్. ఈరోజు మా పడిగల గ్రామంలో డాక్టర్ డే సందర్భంగా బీజేపీ పార్టీ తరఫున ఆరోగ్య శాఖ సిబ్బందికి మేము వారికి సన్మానించాము. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించి అనేక సమయాల్లో వాళ్ళు మాకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆరోగ్య శాఖను కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కలిగించాలి అన్న ఉద్దేశంతో మేము డాక్టర్ డే సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలిపినాము. వారి యొక్క సేవలు ఇలాగే కొనసాగిస్తూ గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ముందుండాలని చెప్పేసి వాళ్ళకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేల్పూర్ మండల కేంద్రంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిలు. 36వ వార్డులో పట్టణ ప్రగతిపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన చైర్పర్సన్ పండిత్ వినీత. డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఘనంగా సన్మానించిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రతినిధులు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లను ఘనంగా సన్మానించిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.